నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। కర్నూలులో హైకోర్టు బెంచ్ కేంద్రానికి తీర్మానం పంపుతామన్న సీఎం చంద్రబాబు। ఎంపీలు రాజ్యసభ సభ్యులతో మాజీ సీఎం జగన్ సమావేశం। జరగబోయే పార్లమెంటరీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై అవగాహన। గతంలోని మద్యం బ్రాండ్లపై చంద్రబాబు విష ప్రచారం। ఇప్పటికీ అవే బ్రాండ్లు విక్రయిస్తున్నారన్న వైసీపీ నేత రాచమల్లు। ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించొద్దు, విద్యుత్ ట్రూ ఆఫ్ ఛార్జీల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలంటూ రాజమండ్రిలో వామపక్షాల ఆందోళనలు। ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని నిర్ణయించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు। ఏపీ హైకోర్టు శాశ్వత బెంచ్ను కర్నూలులో ఏర్పాటు చేస్తూ కేంద్రానికి తీర్మానం పంపడంపై శాసనసభలో చర్చ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ మేరకు కేబినెట్లో చర్చించి ఆమోదం తెలిపామని, లోకాయుక్త, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లాంటివి అక్కడే ఉంటాయన్నారు। ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు। రాజధాని అమరావతి అని విశాఖ, కర్నూలు వాసులు కూడా ఆమోదం తెలిపారని, రాయలసీమ అభివృద్ధికి తెలుగు గంగ, మంత్రినీవ, నగరి, గాలేరు ప్రాజెక్టులను టీడీపీ ప్రారంభించి పూర్తి చేస్తుందన్నారు। తిరుపతి, కడప, ఓరవకల్లు, పుట్టపర్తిలలో 4 ఎయిర్పోర్టులు రాయలసీమలోనే ఉన్నాయన్నారు। రాయలసీమను ఎడ్యుకేషన్ హబ్గా చేయడానికి ఎంతో ముందుకు వెళ్లిందన్నారు। మిషన్ రాయలసీమలో చెప్పిన ప్రతి హామీని ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి చేస్తుందని తెలిపారు। ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టామో కర్నూలులో హైకోర్టు బెంచ్ పెట్టాలని చెప్పి ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పాం। దాని ప్రకారం నిన్నే కేబినెట్ లో తీర్మానం చేసి, అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి, అటు హైకోర్టుకి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా పంపిస్తాం। వీలైనంత తొందరలో కర్నూలులో హైకోర్టు బెంచ్ రావడానికి ఈ ప్రభుత్వం అన్ని విధాల ప్రయత్నం చేస్తాం। ఇంత మునుపు ఏదైతే అక్కడ లోకాయుక్త గాని, స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గాని, ఇలాంటి ట్రిబ్యునల్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడే ఉంటాయి। అవి కూడా షిఫ్ట్ చేయడం లేదని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా। ఇది కాకుండా దిశ ఈరోజు ఈ ప్రభుత్వం వికేంద్రీకరణ, ఎక్కడికక్కడ 1-2 సిటీసే కాకుండా ఈరోజు అన్ని ప్రాంతాల్లో సమగ్ర అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నాం। ఉత్తరాంధ్రలో విశాఖపట్నం అభివృద్ధి కావాలి, రాయలసీమలో తిరుపతి, కర్నూలు లాంటి టౌన్స్ అభివృద్ధి కావాలి। అదే సమయంలో ఇక్కడ అమరావతి కూడా చాలా సార్లు చెప్పాం। ఆ రోజు మీరు చూస్తే 3 రాజధానులు అని చెప్పి 3 ముక్కలు ఆటాడి కడాన ఏ ప్రాంతం కూడా అభివృద్ధి కాకుండా చేశారు। ఆ రోజు కూడా రాష్ట్రం మొత్తం తిరిగి కర్నూలులో కూడా ధైర్యంగా మన రాజధాని ఏదంటే అమరావతిని చెప్పించింది తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ అని చెప్తున్నారు। విశాఖపట్నానికి వెళ్లి విశాఖపట్నం మీటింగ్ లోనే మన రాజధాని ఏదంటే అమరావతిని విశాఖపట్నం కూడా చెప్పారు। అంటే ఈ ప్రభుత్వం పైన ఒక నమ్మకం, చెప్పింది చేస్తారనే విశ్వాసం ఉంది। అందుకే ప్రజలు నమ్మే పరిస్థితికి వచ్చారు। మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్లమెంటు సమావేశం జరిగింది। గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉన్న ఎంపీలు, రాజ్యసభ సభ్యులతో సమావేశం నిర్వహించారు। త్వరలో జరగబోయే పార్లమెంటరీ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలు, పార్టీ విధానాలపై అవగాహన కల్పించారు। కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది। ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు కాగా స్థానిక ఆసుపత్రికి తరలించారు। ఉడిపి జిల్లాలోని శ్రీ చండికా దుర్గా పరమేశ్వరి ఆలయానికి వెళ్లేందుకు జాతీయ రహదారిపై రివర్స్ తీసుకుంటుండగా అతివేగంతో వెళ్తున్న ట్రక్కు ఇన్నోవా కారును బలంగా ఢీకొట్టడంతో బోల్తా కొట్టింది। ఈ ప్రమాదంలో ట్రక్కు డ్రైవర్తో సహా కారులో ఉన్న 7గురికి తీవ్ర గాయాలయ్యాయి। కేరళకు చెందిన 7గురు ఇన్నోవా కారులో గుడికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది। ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా మత్స్య కార్మిక సంఘం ఆధ్వర్యంలో కాకినాడలోని మత్స్య మార్కెట్లో జెండా ఆవిష్కరణ చేసి సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు। ఈ సందర్భంగా సంఘం జాతీయ కార్యవర్గ సభ్యురాలు సిహెచ్ రమణి, జిల్లా నాయకులు యు సత్యనారాయణ మాట్లాడుతూ మత్స్యకారుల ఉపాధి ప్రమాదంలో పడిందని, కాలుష్య కారక పరిశ్రమల వల్ల మత్స్య సంపద నాశనమవుతుందన్నారు। వరుస తుఫాన్ల వల్ల ఉపాధి లేక మత్స్యకారులు ఇబ్బందులు పడుతున్నా ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు। నేటికి మత్స్యకారుల వేట నిషేధ భృతి రాలేదని, తీర ప్రాంత మత్స్యకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు। కూటమి ప్రభుత్వం మత్స్యకారులను ఆదుకునే చర్యలు చేపట్టాలని, పాలసీ తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో
నాయకులు ఎం రాజశేఖర్, సుధా, దుర్గాదేవి, రాంబాబు, లోకాలమ్మ, స్వరూప, అప్పల నర్స, సింహాచలం, ధనలక్ష్మి పాల్గొన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా కాకినాడ ప్రాంతంలో జెండా ఆవిష్కరణలు జరుగుతున్నాయి. మొట్టమొదటిగా ఈ కాకినాడ చిన్న మార్కెట్ నందు జెండా ఆవిష్కరణ సంఘం నాయకులు సత్యనారాయణ గారు అలాగే మార్కెట్ నుంచి ఎగరేయడం అనేది జరిగింది. ముఖ్యంగా మత్స్యకారుల స్థితిగతులు చాలా దారుణమైన పరిస్థితుల్లో నెట్టబడుతూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 1000 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. ఈ తీర ప్రాంతంలో మత్స్యకారులు లక్షలాది మంది ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మత్స్యకారులు అనేక సేవలు అందిస్తూ ఉన్నారు. ఎందుకంటే పౌష్టికాహారం చేపల్లో ఉందని చెప్తా ఉన్నారు. ఆ పౌష్టికాహారాన్ని ప్రజలందరికీ అందిస్తున్నారు. పౌష్టికాహారాన్ని అందిస్తున్న మత్స్యకారులు వాళ్ళ యొక్క జీవన స్థితి చాలా దారుణమైన పరిస్థితికి నెట్టబడింది. ఈరోజు సముద్రాల్లో కూడా కలుషితమైన ఫ్యాక్టరీల నుంచి వ్యర్థమైన నీరుని వదలడం వల్ల మత్స్య సంపద చనిపోతూ ఉంది. అదేవిధంగా వీళ్ళ వ్యాపారాలు ఆగిపోతూ ఉన్నాయి. మరొకటి ఏంటంటే ఈరోజు వేట నిషేధ వృత్తి ఈ రోజుకి కూడా వేయలేదు. అది కూడా మార్కెట్లో చేపలు అమ్మే వాళ్ళకి వేట నిషేధ వృత్తి లేదు. వేట నిషేధం అప్పుడు వీళ్ళకి కూడా వ్యాపారం ఆగిపోతూ ఉంది. కానీ వీళ్ళు కూడా లేదు. మార్కెట్లో వ్యాపారం చేసే వాళ్ళకు కూడా వేట నిషేధ వృత్తి అందించాలని, అదేవిధంగా తుఫాన్ల సందర్భంగా వేటకు వెళ్లకుండా ఉంటా ఉన్నారు. వేటకు వెళ్ళే వాళ్ళకి వృత్తి లేదు. వ్యాపారం చేసే వాళ్ళకి కూడా చేపల వ్యాపారం లేకుండా ఇంటి దగ్గర ఉంటా ఉన్నారు. అటువంటి సమయంలో కూడా ప్రభుత్వాలు సహాయం అందించాలి. అదేవిధంగా మార్కెట్లో చాలా సౌకర్యాలు లేవు. ఈరోజు వాళ్ళ చేపలు తెచ్చుకుని నైట్ ఇక్కడ దాచుకుంటుంటే దొంగలు దోచుకునే పరిస్థితి ఉంది. దీనికి ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాళ్ళ మార్కెట్లకు రక్షణ కల్పించాలి. అదేవిధంగా మార్కెట్లో కూడా వీళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉంటే ఇంకా కొత్త వాళ్ళని పెట్టండి అంటున్నారు. వీళ్ళు ఉన్న వాళ్ళకే వ్యాపారం లేకుండా ఉంది. పోటీ అనేది ఈరోజు ప్రవేశపెడతా ఉన్నారు. దీన్ని కూడా అరికట్టాలి. అందుకని వీళ్ళందరూ కూడా చేసుకునే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి లోన్లు ఇవ్వాలి, ఐస్ బాక్స్లు ఇవ్వాలి, మోటార్ సైకిళ్ళు ఇవ్వాలి. ఇవన్నీ ఇచ్చే వరకు మత్స్యకార సంఘం పోరాడుతుందని, మత్స్యకారులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ మత్స్యకార సంఘం అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నా పేరు సిహెచ్ రమణి, ఆల్ ఇండియా మత్స్యకార సంఘం వర్కింగ్ కమిటీ మెంబర్. వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్లపై చంద్రబాబు విషప్రచారం చేశారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు ఆయన తాడేపల్లిలోని రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైందని ప్రశ్నించారు. అలాగే ఏపీలో గతంలో ఉన్న బ్రాండ్లే ప్రస్తుతం ఏపీ వైన్ షాపుల్లో ఉన్నాయని వెల్లడించారు. మద్యం బ్రాండ్లు ఇప్పటి ధరలను మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలు గుప్పించిన చంద్రబాబు గెలిచిన తర్వాత మోసం చేస్తున్నారని అన్నారు. తమ హయాంలో ఏ ధరలున్నాయో ఇప్పుడు అవే ఉన్నాయని అన్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మద్యం పాలసీ మీద ఆయన ప్రవర్తించడం ఏ విధంగా ఉంది అని మీకు చెప్పడం కోసం ప్రత్యక్షంగా ఈ బాటలు కూడా మేము ముందుంచిన నేను గతంలో ఎన్నికలకు ముందు మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారము ధరలు తగ్గించాలి. మొట్టమొదటి మాట ఒక్కసారి మీరు చూడండి. ఇది 230 రూపాయలు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 230, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కూడా 230. 8 PM విస్కీ. ఇది అప్పుడు 130, ఇప్పుడు 130. ఇది బ్లెండర్ స్పైడ్ విస్కీ, కొద్దిగా కాస్ట్లీ, కొద్దిగా డబ్బు ఉండే వాళ్ళు తాగే విస్కీ. అప్పుడు 360 రూపాయలే, ఇప్పుడు 360 రూపాయలే. ఇది SNG 10,000 గోల్డ్ అంట బీరు. అప్పుడు 210 రూపాయలే, ఇప్పుడు 210 రూపాయలే. ఇది కింగ్ఫిషర్ బీర్ ఫేమస్. అప్పుడు 220, ఇప్పుడు 220. ఈ మందు తాగితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ మందు తాగితే మంగళసూత్రాలు తెగిపోతాయి ఆడపిల్లలు ఏం చెప్పినాడు. ఇది నాసి రకము, నాణ్యత లేనిది, విషం అన్నాడు. ప్రభుత్వం రాకముందు ప్రజల ఓటు అవసరమైనప్పుడు, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల అవసరం తీరిన తర్వాత ఇదే మంది విక్రయిస్తున్నాడు. ఇప్పుడు ఇది నాసిరకం కాదు, నాణ్యతనా అని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం విక్రయించినప్పుడు మాత్రం ఇది విషం. ఇదే మందును చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ప్రైవేటు వ్యక్తులు అమ్మినప్పుడు ఇది అమృతమవుతుందా? ఇది అమృతమవుతుందా? ధరలు తగ్గించకపోతేవి అదే బ్రాండే, అదే బాటలే, అదే డిస్టరీనే, అదే కంపెనీనే. మారింది ఏంటంటే తాగేవాడు మారలే, బాటలు మారలే. మారిందల్లా ఒకటే, ఇచ్చే చెయ్యి మారింది. అప్పుడు ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తి ఇస్తున్నాడు. ఇంతకు తప్ప ఏ మార్పు జరగలే. కానీ దురదృష్టం ఏంటంటే మేము ఓడిపోవడానికి ప్రధానమైన కారణం
మద్యం సేవించే అన్నదమ్ములే. మద్యం సేవించే అన్నదమ్ములే ప్రధానమైన కారణం. నేను ఓడిపోయేదానికి, నా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఓడిపోయేదానికి ప్రధానమైన కారకులు ఆ సోదరులే. వారి యొక్క బలహీనతను, వారి యొక్క అవసరాన్ని ఆసరాగా తీసుకొని మభ్యపెట్టే మాటలు చెప్పి, రెచ్చగొట్టే మాటలు చెప్పి ఎన్నికలప్పుడు వారితో ఓటు వేయించుకొని అధికారంలోకి రావడం జరిగింది. 30 రూపాయలకు తయారయ్యే ఈ విస్కీ ప్రజలు తాగడం వలన అంత ఆరోగ్యానికి మంచిదే కాదా అనేది ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకే ఈ బ్రాండ్ సక్రమంగా తాగడం లే ప్రజలు. ఇది సక్రమంగా లేదు. తాగినా వాళ్ళకు రావాల్సినటువంటి మత్తు కానీ, వాళ్ళకి రావాల్సినటువంటి మైకం కానీ, ఉల్లాసం కానీ, ఉత్సాహం కానీ దీనివల్ల వారికి లభ్యం కావడం కాలే కాబట్టి దీన్ని వదిలేసి ఎక్కువ మంది ఇవి తాగుతున్నారు. 130 రూపాయలు ఉండేటి 130 రూపాయలు ఉండే ఈ విస్కీలు తాగుతున్నారు. ఇవి తాగుతున్నారు. వ్యాపారస్తులకైనా నిజం చెప్పినావా అంటే వ్యాపారస్తులకు కూడా అబద్ధం చెప్పినావు. వ్యాపారస్తులకు మీరు చెప్పిన పద్ధతి ఏంది? లాటరీ విధానంలో 2 లక్షల రూపాయలు కడితే లాటరీ విధానంలో షాప్ ఎవరికి వస్తే వాళ్ళకని చెప్పినారు. అప్పుడు మీరు ఇచ్చిన జీవో 20% మార్జిన్ ఇచ్చినారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.